అమరావతి అన్ని హంగులను సమకూర్చుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. రైల్వే లైన్ కోసం భూసేకరణ చేసే పనిలో పడింది. తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి ఈ రైల్వే లైన్ ప్రారంభమై గుంటూరు జిల్లా నంబూరులో కలుస్తుంది. ఇక అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేయించారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో భూసేకరణ పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో రైల్వే లైన్ వెంబడి మార్కింగ్ పూర్తి చేశారు. ఇక తొలుత ఎన్టీఆర్ జిల్లా పరిధితో పాటు తెలంగాణలోని ఎర్రుపాలెం మండలం పరిధిలో భూసేకరణ పూర్తి చేయబోతున్నారు. అనంతరం ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు 27 కిలోమీటర్ల మేర మొదటి దశ పనులు చేపట్టబోతున్నారు. ఇక మొత్తంగా 56.53 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ రైల్వే లైన్ కోసం 8 మండలాల్లోని 22 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి అమరావతి రైల్వే లైన్ కోసం 12 గ్రామాల్లో పెగ్ మార్కింగ్ పూర్తయింది. ఇక ట్రాక్ పనులు మొదలవడమే ఆలస్యం. మొత్తానికి అమరావతిలో రైల్ కోత వినిపించనుంది. ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే దానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందిస్తుండగా మరొక వైపు ఒక అతిపెద్ద రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రుపాలెం దగ్గర నుంచి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నంబూరు వరకు ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నిర్మాణం కోసం అని చెప్పేసి ఏవైతే కనుక భూసేకరణ ఏదైతే అవసరం ఉందో దాని మీద ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం 12 గ్రామాల పరిధిలో పెగ్ మార్కింగ్ను కూడా అధికారులు పూర్తి చేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి భూసేకరణ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 56.53 కిలోమీటర్ల ఆ మేరకు ఈ రైల్వే లైన్ ఉంటుంది. 8 మండలాల్లో 22 గ్రామాలను ఈ భూసేకరణ చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2047 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకోసం ప్రభుత్వ అధికార యంత్రాంగము ముందుకు వెళుతూ ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ 10 మీకు అందిస్తోంది. ఇప్పుడు మనం నంబూరు కల్వరి టెంపుల్ వెనక సైడ్ ఉన్నాం. ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇది ఈ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా వచ్చేటువంటి రైల్వే ట్రాక్ ఇక్కడున్నటువంటి రైల్వే ట్రాక్ను కలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి భూసేకరణ కూడాను ఈ ప్రాంతంలో చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం ఒకసారి వివరాలు పరిశీలిస్తే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి ఈ ఎర్రుపాలెం మండలంలో 24.24 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో 334.62 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 333.95 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 199.43 ఎకరాలు సేకరించాలని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తోంది. దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు.